హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అసలు గేట్ సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ మనము గేట్ సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, వెయిటేజ్ ఏంటి అనేసి మనం ఆల్రెడీ వీడియోస్ చేసాము. మీరు చూసే ఉండింటారు, లేకపోతే ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో కేవలం ఇది మాత్రం డిస్కస్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. దీని గురించి ఇంకా టోటల్ వీడియో అనేది మనం సపరేట్గా చేసాం. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి, సో ఇది గేట్ ఎగ్జామ్ అనేది అసలు ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనము ఐఐఎస్సి అనొచ్చు, ఐఐటీస్ అనేసి అనొచ్చు. సో వీళ్ళు బేసికల్గా ఈ గేట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో దాని తర్వాత ఒకసారి మనకి ఒకసారి ఎగ్జామ్ రాసాం, ఒక స్కోర్ అనేది వచ్చింది. సో అది ఎన్ని ఇయర్స్ వరకు కూడా వ్యాలిడ్ ఉంటుంది అనేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఇక్కడ 3 years, ఓన్లీ 3 years అనేది వ్యాలిడ్ ఉంటుంది ఆ స్కోర్ అనేది. సో దాని తర్వాత ఈ గేట్ ఎగ్జామ్ని ఎక్కడెక్కడ మనం యూజ్ చేయొచ్చు అంటే బేసికల్గా ఎంటెక్ అనేసి వినే ఉంటారు కదా, బీటెక్ తర్వాత చేయాలి అనుకునే వాళ్ళకి. సో ఎంటెక్ అడ్మిషన్స్ కోసం మనకైతే ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది. సో తప్పకుండా ఇది కావాలి. సో ఎంటెక్ చదవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ గేట్ రాసి మనకు కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సో వాటిని మనం పిఎస్యూస్ అనేసి అంటాము. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే కూడా ఈ గేట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని రీసెర్చ్ అండ్ స్కాలర్షిప్స్ కోసం కూడా గేట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. అండ్ ఫైనల్గా ఇంపార్టెంట్ థింగ్, పిహెచ్డీస్ చేయడానికి కూడా ఈ గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగానే యూజ్ చేస్తారనమాట. సో గేట్ అనేది ఇలా చాలా వాటిల్లో ఇంపార్టెంట్ అనమాట. సో గేట్ అనేది కూడా మనం దీంట్లో సిలబస్ ఏమేమి ఉంటుంది అది కూడా డిస్కస్ చేసుకున్నాం వేరే వీడియోలో. సో ఇక్కడ మనకి గేట్ ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుంది, వెళ్ళి ఆఫ్లైన్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా అంటే ఆన్లైన్ మోడ్ ఉంటుందండి. ఆన్లైన్ అంటే మళ్ళీ మీరు మన ఇంట్లో కూర్చునే రాసుకోవచ్చు, అలా కాదు. అంటే మనము జనరల్గా ఏదైనా కాలేజెస్లో మనం ఇంతకుముందు ఐసెట్, జేఎంఎన్స్ ఎలా రాసామో సేమ్ ఆన్లైన్ మోడ్, ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది. సో సిబిటి అని కూడా అంటాము. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఏదైనా కాలేజ్లో మనకి ఏదైతే కాలేజ్ వచ్చిందో అంటే ఈ ఎగ్జామ్ రాయడానికి, సో ఆ కాలేజెస్కి వెళ్ళి ఈ ఎగ్జామ్ని మనము కంప్యూటర్ బేస్డ్గా రాస్తామన్నమాట. ఇక్కడ మన గేట్ ఎగ్జామ్ వచ్చేసరికి 3 గంటలు ఉంటుంది, 3 hours ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేవరకు వ్యారీ అయ్యి ఉంటాయండి. ఒకసారి 65 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు. అంటే మనకి ఇక్కడ చూసారు కదా, ఎంసీక్యూ అనేసి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి ఒక్కొక్కసారి 2 marksకి ఇస్తారు, 1 markకి ఇస్తారు. సో బేస్డ్ ఆన్ ఎలా ఉంటుందో వాటిని బేస్ చేసుకుని ఇది 65 క్వశ్చన్స్ వస్తాయా లేకపోతే 100 క్వశ్చన్స్ వస్తాయా అనేది దానిపైన బేస్డ్ అయ్యి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గేట్ ఎగ్జామ్లో మనకి మనం ఇంతవరకు మన కాలేజెస్లో, స్కూల్స్లో రాసిన ఎగ్జామ్స్ పార్ట్ ఏ, పార్ట్ బి, లేకపోతే సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది కదా, సేమ్ హ్యాస్టిస్ ఇక్కడ కూడా సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఏవి అంటే 2 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుందన్నమాట. జనరల్ యాప్టిట్యూడ్ ప్లస్ మనకి మ్యాథమెటిక్స్ కూడా ఉండొచ్చు. లేకపోతే ఈ కోర్ సబ్జెక్ట్స్లో డిస్క్రిప్ట్ మ్యాథమెటిక్స్ అండ్ అంటే కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్, లేకపోతే ఇక్కడ రాసాను చూడండి, డిజిటల్ లాజిక్, ప్రోగ్రామింగ్, మ్యాథ్ అండ్ డిస్క్రిట్, కంప్యూటర్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ సెక్షన్ 2లో కోర్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. మ్యాథమెటిక్స్ కూడా పార్ట్ 2లోనే ఉంటుందండి. పార్ట్ 1లో, సెక్షన్ 1లో ఓన్లీ జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దానికి వెయిటేజ్ వచ్చేసరికి 15 marks ఉంటాయి. కోర్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ దిస్ మ్యాథ్స్ వచ్చేసరికి 85 marks అనేవి ఉంటాయన్నమాట. దాని తర్వాత అసలు క్వశ్చన్స్ టైప్స్ ఎలా ఉంటాయి, మనము లాంగ్ పారాగ్రాఫ్స్గా ఆన్సర్ చేయాలా, అసలు ఎలా అంటే లేదు, ఆప్షన్స్ లాగానే ఉంటుంది. మనం ఇంతకుముందు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో వాటిలానే ఆప్షన్స్ ఉంటాయి. ఇది చూడండి, ఎంసీక్యూ
ఎంఎస్క్యూ, ఎన్ఏటిఎస్ ఇలా మనకైతే ఉంటాయన్నమాట. సో ఎంసీక్యూ అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్స్. మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఇది ఒక క్వశ్చన్, రైట్? సో ఇక్కడ ఏ, బి, సి, డి అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి మల్టీ చాయిస్ క్వశ్చన్లో ఓన్లీ నేను ఒక్కటే ఆన్సర్ సెలెక్ట్ చేసుకోగలుగుతాను. దాన్ని మనము మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అనేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్క్యూ అంటే మల్టీ సెలెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ మల్టీ సెలెక్ట్ క్వశ్చన్స్లో మనము లైక్ ఆప్షన్స్ అనేవి మల్టిపుల్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మీరు చూసి ఉండింటారు, కాకపోతే ఇక్కడ నేను లైక్ టర్మినాలజీ కూడా యూజ్ చేసి చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్కి నాకు సిడి కూడా నాకు ఆన్సరే అన్నప్పుడు ఈ సిడి కూడా నేను సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కానీ ఎంసీక్యూలో అలా ఉండదు, ఓన్లీ వన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విచ్ ఈజ్ ఇన్ ఆరెంజ్ కలర్ అని అన్నాను అనుకోండి. సో ఆరెంజ్ ఫ్రూట్ తీసుకుంటున్నాను అండ్ అలాగే ఒక ఆరెంజ్ బాల్ తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఒక పింక్ బాల్ తీసుకుంటున్నాను, స్ట్రాబెరీ లైక్ డిఫరెంట్గా తీసుకున్నాను స్ట్రాబెరీ. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాయి. విచ్ ఈజ్ ఇన్ ఆరెంజ్ కలర్ అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఆరెంజ్ కలర్స్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 2 సెలెక్ట్ చేసేసుకోవచ్చు. దేంట్లో, ఎంఎస్క్యూలో అంటే మల్టీ సెలెక్ట్ క్వశ్చన్లో. ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో విచ్ ఈజ్ ఫ్రూట్ అని ఉందనుకోండి, విచ్ ఈజ్ ఫ్రూట్ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లైక్ ఆప్షన్ వచ్చేసరికి యాపిల్, క్యాట్, డాగ్ అండ్ ఇంకొకటి ఏదైనా లైక్ కౌ రాస్తున్నాను. సో దీంట్లో ఫ్రూట్ ఏది, యాపిల్ ఒకటే, ఇంకా వేరేది ఏది కాదు. సో యాపిల్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటాను. మిగతావి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సి సెలెక్ట్ చేసుకుంటే ఏకి ఆప్షన్ పోతుంది, మళ్ళీ ఉండదు దానికి కూడా. సో దీంట్లో అలా కాదు, ఈవెన్ మీరు కావాలి అనుకుంటే 4 కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు అలా అనమాట. సో ఇదేంటి మల్టీ చాయిస్ క్వశ్చన్, ఇది మల్టీ సెలెక్ట్ క్వశ్చన్ అనమాట. తర్వాత ఎన్ఏటిఎస్ అంటే దీనికి నంబర్స్ ఎంటర్ చేసి మనం ఆన్సర్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా? సో ఇలా ఉంటుంది. మనకైతే ఈ గేట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. దేనికి అంటే ఓన్లీ మల్టీ చాయిస్ క్వశ్చన్స్కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నేను చెప్పాను కదండి ఇక్కడ క్వశ్చన్స్ అప్పుడు ఒక్కొక్కసారి 1 మార్క్ వస్తాయి, ఒక్కొక్కసారి 2 మార్క్స్కి వస్తాయి అన్నప్పుడు. సో నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుందంటే 1 మార్క్ వచ్చినప్పుడు 0.33 నెగిటివ్ మార్కింగ్ అవుతుంది. ఒకవేళ 2 మార్క్స్ ఉంటే 0.66 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇదండి. దాని తర్వాత మనకి దీంట్లో ఓవరాల్గా చూస్తే కీ సబ్జెక్ట్స్ ఏముంటాయి గేట్ ఎగ్జామ్లో అంటే కనుక డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్, డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ టీఓసి అండ్ కంపైలర్ అనేసి ఉంటుందన్నమాట. థియరీ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కంపైలర్ అనేసి అంటాము. సిఓఏ అండ్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి అంటాం, లేకపోతే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అనేసి కూడా అంటాము. అండ్ అలాగే సిఎన్ అంటే ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్, డిబిఎంఎస్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాథ్ అండ్ డిస్క్రిప్ట్ మ్యాథమెటిక్స్ అనేసి అంటాం. డిజిటల్ లాజిక్, ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేసి అనుకోవచ్చు అనమాట ఈ గేట్ ఎగ్జామ్లో. అండ్ వీటితో పాటు మనకి జనరల్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక చిన్న పార్ట్లో ఒక సిలబస్ కూడా నేను ఇక్కడ కవర్ చేశాను. సిలబస్ గురించి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చేశాను. ప్లీజ్ మీకు అది కూడా డీటెయిల్డ్గా మీరు ఒకవేళ సెల్ఫ్ లెర్నర్ అయితే కనుక లైక్ తప్పకుండా చూడండి. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మెయిన్గా ఇలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకవేళ మనం సెల్ఫ్ లెర్నర్ అయితే కనుక మనకి సిలబస్ అనేది ఒక కాపీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇంకా ఎగ్జామ్కి వెళ్తున్నాం లేకపోతే 2-3 మంత్స్ ఉందన్నప్పుడు ఏ టాపిక్ కూడా మనం మిస్ అవ్వద్దు. కాబట్టి ఒక నీట్ ప్రిపరేషన్ అనేది చేసుకుని అయిపోయినాక టిక్ మార్క్స్ కొట్టేసుకుని అలా నీట్గా ఎవ్రీ టాపిక్ కూడా కవర్ చేయడానికి హోల్ సిలబస్ మనం ముందు ఉండి చదవడం చాలా బెటర్ అండి. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేస్తుంది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో 1999కి మాత్రమే ఈఎంఐ కూడా ఉంటుందన్నమాట. సో ఈ 1999కి బయట బేసికల్గా ఒక డ్రెస్ కూడా రావట్లేదు ఈరోజు రేపు. సో ఇక్కడ మనం ఫుల్ స్టాక్ పైథాన్ ఒకటి కాదు, పైథాన్ ఫుల్ స్టాక్ అనమాట. సో
మీరు ఈ పైథాన్ ఫుల్ స్టాక్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఫీచర్స్ ఇంకా అసలు ఏ ఫీచర్స్ ఉన్నాయి డెమో చూడాలి అనుకుంటే, అంటే ఒక ఫ్రీ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే, అండ్ అలాగే ఇంకా ఫర్దర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ క్వెరీస్ ఉన్నా క్లియర్ చేసుకోవాలి అంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ డిస్క్రిప్షన్ లైక్ మీకు అవేర్నెస్ లేకపోతే జస్ట్ కామెంట్ కూడా మీరు చేయొచ్చు. మేము లైక్ ఆటోమేటిక్గా మీకు ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తాము. సో ఆ నంబర్కి సెండ్ చేసిన మెసేజ్లో ఆ నంబర్కి లైక్ మీరైతే అప్రోచ్ అయిపోయి మొత్తం కూడా క్లియర్ చేసేసుకొని ఎన్రోల్ అయిపోండి హ్యాపీగా. So thanks for watching this video. Stay tuned for further videos.